చెప్పు సరస్వతి, నాతో కలిసి జీవితం పంచుకోవడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? చెప్పలేకపోతున్నాను. నిన్ననేగా నాతో పెళ్లికి సరే అన్నావు. రామరాజు ఫ్యామిలీ మీద ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పావు. మళ్ళీ ఏమైంది? నాలో నాకే సంఘర్షణ జరుగుతోంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచో, ఏది చెడో, ఎటు మొగ్గాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో నేనేది తేల్చుకోలేకపోతున్నాను. నీకు నేరుగా రామరాజు ఫ్యామిలీ చేసిన మోసం కనిపిస్తుంటే తేల్చుకోలేకపోవడం ఏంటి సరస్వతి? మీ నాన్న చావుకి కారణం వాళ్ళు. నీ పరువు తీసింది వాళ్ళు. నీకు అన్యాయం చేసింది వాళ్ళు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ప్రతీకారం తీర్చుకుని నేను సాధించేదేముంది? దూరమైన మా నాన్న తిరిగొస్తారా? పోయిన పరువు నిలబడుతుందా? వాళ్ళని అవమాన పాలు చేస్తే నాకు న్యాయం జరుగుతుందా? దీనివల్ల నాకు ఒరిగేదేంటి? నేను కూడా అదే చేస్తే నాకు వాళ్ళకి తేడా ఏముంటుంది? అంటే కాంప్రమైజ్ అయిపోయి శ్రవణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? చెప్పాను కదా, నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని. రామరాజు గారు, సీతక్క నా మీద చూపిస్తున్న అభిమానంలో స్వచ్ఛతే తప్ప నాటకం కనిపించటం లేదు. శ్రావణ్ కళ్ళల్లో నా మీద నిజమైన ప్రేమ తప్ప అది నటనలా అనిపించటం లేదు. దాక్షాయిని మాటలు నమ్మి వాళ్ళకి నేను ద్రోహం చేస్తున్నానేమో అనిపిస్తోంది. అది కాదు సరస్వతి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను ఒక నిర్ణయం తీసుకునే వరకు నా మీద ఒత్తిడి తీసుకురావద్దు. నాకు నన్నుగా ఆలోచించుకోనివ్వండి. సరస్వతి, సరస్వతి, షట్. పొలిటీషియన్స్ పార్టీలు మార్చినట్టు సరస్వతి పెళ్లి విషయంలో ఎందుకు నిర్ణయం మార్చుకుంటుంది? ఆ రామరాజు, సీత వాళ్ళ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి మనసు మారుస్తున్నట్టున్నారు. కొంపదీసి నిశ్చితార్థంలో చేసినట్టే పెళ్లిలో కూడా శ్రావణ్ చేత తాళి కట్టించుకోదుగా? నో, నో, నో. శంకర్, పంతులు గారు పెద్దగా వ్యవధి లేకుండా పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తే పనులు పూర్తి చేయడం ఇబ్బంది అవుతుంది. శుభలేఖలు తప్ప మిగతా పనులన్నీ చూసుకుంటే ఒక్కొక్కటి చేసుకోవటం మంచిది. చివరి నిమిషంలో హడావిడి లేకుండా ఉంటుంది. నేను చూసుకుంటానన్నయ్య. నువ్వొక్కడివే పనుల్ని ఎలా చూసుకోగలవు శంకర్? నీకు తోడుగా దాక్షాయిని సహాయంగా ఉంచుకో. పెళ్లి పనులంటే మామూలు విషయమా? తప్పకుండా వదినా. ఈ పెళ్లికి నువ్వు అన్నయ్య పనులన్నీ మాకు పురమాయించి పెళ్లికొచ్చిన అతిథులను పలకరించండి చాలు. అన్నీ మేము చూసుకుంటాం. ఈసారి శ్రావణబా మాత్రం ఒక్క పని కూడా ముట్టుకోవడానికి వీల్లేదండి. అసలే ప్రేమ పెళ్లి సరస్వతం గారు ఊహించుకుంటూ కలలకంటూ గదిలో ఉంటే చాలు. అన్నయ్య, అప్పుడే కాబోయే వదినతో డ్రీమ్స్, సాంగ్స్ ఏంటనే. దాక్షాయిని, పెళ్లి డేట్ నిర్ణయించాక శుభలేఖలు పంచడం, అందరినీ పిలవటం కూడా మన బాధ్యతే. సరేనండి. శంకర్, పెళ్లిలో వీర్రాఘవ వద్దిని చంపాలని చూశాడు. మొన్నేమో నిశ్చితార్థంలో గొడవ చేశాడు. ఈసారి వాడు ఏ గొడవ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలరా.
ఈసారి వాడేదైనా రభస చేయాలని చూస్తే వాడిని అక్కడే చంపేస్తానన్నయ్య. దాక్షాయినికి వెంటనే ఎవరు ఫోన్ చేస్తున్నారు? టెన్షన్గా ఎందుకు కట్ చేస్తుంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తావేంటి? నీకు అసలు బుద్ధుందా? ఫోన్ కట్ చేస్తే బిజీగా ఉందేమో, పక్కన ఎవరైనా ఉన్నారేమో అని కామన్ సెన్స్ లేకుండా అన్నిసార్లు చేస్తావేంటి? ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి నీకు మ్యాటర్ చెప్పాలన్న టెన్షన్ తప్ప కామన్ సెన్స్తో ఆలోచించే టైం ఎక్కడుంది? ఏమైంది? ఫోన్లో కాదు, వెంటనే నిన్ను కలిసి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. బయలుదేరు. నీకేమైనా పిచ్చా? నువ్వేమైనా నా బాసు, నేనేమైనా నీ సెక్రటరీ అనుకుంటున్నావా? రానగానే పరిగెత్తుకుని రావడానికి? ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఫోన్ పెట్టేసాయి. తర్వాత కాదు, అర్జెంటుగా మాట్లాడాలి. అందరూ ఉన్నప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చి నన్ను కలిస్తే ఇంట్లో అనుమానం వస్తుంది. మనిద్దరం కలిసి సరస్వతిని పావులా వాడుకొని పెళ్లి చెడగొట్టబోతున్నావని తెలిస్తే ఆ రామరాజు తమ్ముళ్లతో కలిసి మనిద్దరి పీకలు కోసి కాకులకి గద్దలకి వేస్తాడు. ఏంటి సరస్వతిని మనం పావులా వాడుకునేది? ఇప్పుడే వచ్చి నన్ను కలిసింది. పెళ్లి విషయంలో తన తీరు మారింది. తన ప్రవర్తన చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది. నాకు తెలియకుండా నీ దగ్గరికి ఎప్పుడొచ్చింది? నేను ఫోన్ చేసి ఒత్తిడి చేస్తే వచ్చి కలిసింది. కన్ఫ్యూజింగ్గా మాట్లాడుతుంది. నాకు భయంగా ఉంది. సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. సరస్వతి, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అక్క, నా డ్రెస్ ఒకటి ఎంబ్రాయిడరీకి ఇచ్చానక్క, అది తెమ్మని నేనే చెప్పాను. మరి డ్రెస్ ఎక్కడ? అంటే అది షాప్ మూసేశారక్క. సరస్వతి ఏమో బయట నుంచి వస్తుంది, దాక్షాయిని కవర్ చేసింది. షాప్ మూసేసిందని సరస్వతి తడుముకోకుండా అబద్ధం చెప్పింది. ఏదో జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాక్షాయిని కవర్ చేసింది కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద సమస్య అయ్యేది. ఏమైంది సరస్వతి? ఏం కాలేదక్కా. ఏమీ కాకపోతే ఇందాక నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నావంటే ఎందుకు కంగారు పడ్డావు? ఇప్పుడు నన్ను చూసి ఎందుకు తడబడుతున్నావు? అదేం లేదక్కా, నేను మామూలుగానే ఉన్నాను. నిజం చెప్పు సరస్వతి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నిజంగానే దాక్షాయిని చెప్పిన షాప్కి వెళ్ళొస్తున్నానక్కా. నీ టెన్షన్ చూస్తుంటే నాకెందుకో నువ్వు వీరరాఘవ్ని కలిసొచ్చావేమో అనిపిస్తుంది. అవునా? నేను షాప్కి వెళ్ళొస్తున్నానక్కా. అతన్ని నేనెందుకు కలుస్తాను? నన్నెందుకు అనుమానిస్తున్నావక్కా? నిన్ను అనుమానించడం లేదు సరస్వతి, నీకెదురవుతున్న పరిస్థితులను అనుమానిస్తున్నాను. నీ పెళ్ళి ఆపడానికి ఆ వీరరాఘవ నిన్ను అడ్డం పెట్టుకుని ఏమైనా పిచ్చి పని చేస్తున్నాడేమో అని అనుమానిస్తున్నాను. అలాంటిది ఏవైనా ఉంటే ఇప్పుడే చెప్పు. ఎందుకంటే ఈసారి ఏదైనా తేడా జరిగింది అంటే నీతో పాటు అందరూ తలదించుకోవాల్సి వస్తుంది. చూడు సరస్వతి, ఇల్లు కూలిపోతే కట్టుకోవచ్చు, చెట్టు కూలిపోతే మొక్కను నాటొచ్చు, కానీ జీవితాన్ని కోల్పోతే మాత్రం తిరిగి నిలబెట్టుకోలేము. చూడు,
ఇప్పటికే నువ్వు నీ ప్రమేయం లేకుండా చాలా కోల్పోయావు సరస్వతి. ఇక చాలు. ఈ కుటుంబం అంతా నీ గురించి ఆలోచిస్తుంది. నీకు జరిగిన నష్టాన్ని పూడ్చాలనుకుంటున్నాం. ఎవరైనా ఏ మాటలు చెప్పినా నువ్వు నమ్మకో. ఇప్పుడు కనుక నువ్వు తప్పటడుగు వేస్తే ఎప్పటికీ కోలుకోలేవు సరస్వతి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆలస్యం కాకుండా పంతులు గారితో మాట్లాడి తొందరగా పెళ్లికి ముహూర్తం పెట్టించండి. ఆల్రెడీ మాట్లాడాను సీత, చూసి చెప్తానన్నారు. అనయ్య, శంకరన్నయ్య పెళ్ళప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తిని పిలవడం మర్చిపోయాం. ఈ పెళ్లికి మాత్రం ఖచ్చితంగా పిలవాల్సిందే. అంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు శ్రవణ్? గంగన్నయ్య. పాపం ఆవిడ రాలేదని మారుతి తెగ ఫీల్ అయ్యాడు. ఉన్నాను బాబు, మీరు మరీను. సరస్వతి, ఎందుకంత డల్గా ఉన్నా? ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదండి, ఆడపిల్ల కదా, ఏదో భయం ఉండుంటుంది. ఇప్పుడు ఏమైందని సీత? మనందరం ఉన్నాం కదా. ఉన్నామండి. మనం ఎంతమంది ధైర్యం చెప్పినా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. దాని తాలూకు భయం ఉంటుంది. పెళ్ళై కొన్ని రోజులు గడిస్తే గాని మామూలు మనిషి అవ్వదు. సరే కానీ రేపు పెళ్లి బట్టల షాపింగ్కి సరదాగా బయటికెళ్దాం. బట్టల కోసం సిటీ కట్టమేంటి వదినా? మన షాప్ ఉంది కదా. మన షాప్లో బట్టలు మాత్రమే ఉంటాయి. కలిసి బయటికి వెళ్తే సరదా కూడా ఉంటుంది. బట్టలు కొని మంచి హోటల్లో భోంచేసి సినిమా చూసి వద్దాం. ఏమంటారండి? సరే సీత, మీ ఇష్టం. బట్టలు అద్భుతంగా సెలెక్ట్ చేసి అన్నయ్యని ఇంట్లో పెట్టుకుని ఎవరో షాపులో మనం బట్టలు కొంటమేంటదినా? కావాలంటే వెళ్ళి సరదాగా తిరిగొద్దాం. బాబు శంకర్, అక్కడ కూడా మీ అన్నయ్యే బట్టలు సెలెక్ట్ చేస్తారు. జీవితంలో కొద్దో గొప్ప గాలి మార్పుండాలి. ఎప్పుడు స్తబ్దుగా ఇంట్లోనే ఉంటే జీవితం నిస్సారంగా ఉంటుంది. నిజమండి, ఎప్పుడు ఇల్లు కొట్టు తప్ప మనం ఎక్కడికి వెళ్ళట్లేదండి. నేను పట్నం వెళ్ళి హోటల్లో తిని సినిమా చూసి ఎన్ని సంవత్సరాలైందో. వెళ్ళి సినిమా చూసొద్దామండి. నువ్వు చూసిన చివరి సినిమా ఏది మారుతి? సింహబాబు. ఒక్కడవే వెళ్ళావా లేక గంగను కూడా తీసుకెళ్ళావా? చూడండి బాబు గారు ఏమంటున్నారు. సో రేపు షాపింగ్ చేసి సరదాగా డిన్నర్ చేసేద్దాం. ఈ ప్రోగ్రామ్ ఫిక్స్. జరగని పెళ్లికి షాపింగ్ హడావిడి అట. నీకు అసలు బుద్ధుందా? రామరాజుకి అతని తమ్ముళ్ళకి నువ్వంటే పీకల దాకా కోపం అని తెలిసి కూడా ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తావు? తిరిగి నేను నీకు కాల్ చేసేదాకా ఆగలేవా? ఏం కొంపలు మునిగిపోతున్నాయని అంత ఆరాటం? ఆరాట పడకపోతే నిజంగానే నా కొంప మునిగేలా ఉంది. సరస్వతి నిలువునా నన్ను ముంచేలా ఉంది. ఏంటి? రాత్రి సరస్వతి నన్ను కలిసిందని చెప్పానుగా, అది కన్ఫ్యూజన్లో మాట్లాడి నాకు పిచ్చెక్కించింది. కన్ఫ్యూజన్తో మాట్లాడిందా? ఏమంది? ఒక్కటి కాదు, చాలా గందరగోళంగా చెప్పింది. దాని మాటలు విన్నాక నన్ను పెళ్లి చేసుకుంటుందని మాత్రం అనిపించలేదు. ఏం చెప్తున్నావు? నన్ను చేసుకుంటానని చెప్పింది కదా. అది మొన్న. నిన్నటికి సరస్వతి తీరే మారిపోయింది. శ్రావణ్ ప్రేమలో నిజాయితీ కనిపిస్తుంది అని అంటుంది. రామరాజు ఫ్యామిలీ అందరూ అభిమానంతో స్థానమిస్తున్నారు అంటుంది.
పగతో నేను సాధించేదేముంది, వాళ్ళలాగే నేను చేస్తే తేడా ఏముంది అంటుంది. మరి నిజం తనకి చెప్పమని నువ్వు అనలేదా? అన్నాను, చెప్పలేకపోతున్నాను, ఎటు అడుగు వేయాలో తేల్చుకోలేకపోతున్నాను అంటుంది. ఆ టెన్షన్తోనే నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నువ్వు రోజంతా సరస్వతితోనే ఉంటున్నావు కదా, ఏం చేస్తున్నావు? దాని ధ్యాస వాళ్ళ వైపు మళ్ళకుండా చూడలేవా? దాన్ని అలాగే వదిలేస్తే నిశ్చితార్థంలో జరిగిన పరాభవమే పెళ్లిలో కూడా జరుగుతుంది. అది శ్రావణ్ణి పెళ్లి చేసుకుంటే సరస్వతి నాకు దూరమై పగ తీర్చుకునే ఛాన్స్ మిస్ అయిపోతుంది. నేనున్నాను కదా, అలాంటిదేమీ జరగదు. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ సరస్వతి మాత్రం నాకు సొంతం అవ్వాలి. ఈ రోజు మేమంతా పెళ్లి బట్టలు షాపింగ్ చేయడానికి సిటీకి వెళ్తున్నాం. నువ్వు కూడా అక్కడికి వచ్చి వచ్చి సిగ్గు లేకుండా అన్నదమ్ములతో తన్నులు తినాలా? ఎగ్జాక్ట్లీ, నువ్వు దెబ్బలే తినాలి. వాట్? నేను చెప్పేది విను. నువ్వు ఈ త్యాగం చేయి, ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే. ఎందుకు వచ్చింది తెప్పలేదునా? హాయిగా మన షాప్లను తీసుకుందామంటే వినవు. రెగ్యులర్గా మనం బయట బట్టల షాపుల్లో షాపింగ్లు చేయం కదా శంకర్. పెళ్లి లాంటి వేడుకలు ఇంట్లో జరుగుతుంటే ఇలా అందరం కలిసి బయటికొచ్చి షాపింగ్లు చేస్తే సరదాగా ఉంటుంది. డబ్బుతో వస్తువుల్ని కొనగలం కానీ సరదాల్ని కొనలేం కదా శంకర్. ఏం కావాలి మేడం? శారీస్ చూపించండి. ఏ టైప్ ఆఫ్ శారీస్ కావాలి మేడం? పట్టు చీరలు చూపించండి. ఓకే సార్. సీత, ముందు పెళ్లిలో కట్టుకోబోయే చీరలు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కార్యక్రమానికి కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోమని మాకు చెప్తున్నారేంటి? సెలెక్షన్ కింగ్ అయినా మీరే సెలెక్ట్ చేయాలి, లేదంటే మీ తమ్ముళ్ళు ఒప్పుకోరు. వదినా, నువ్వు అన్నయ్య మీద సెలక్షన్ కింగ్ అని సెటర్ వేసినా సరే అన్నయ్య సెలెక్ట్ చేయకపోతే మేము ఒప్పుకోం వదినా. విన్నారుగా, మీరే అంటే సెలెక్ట్ చేయండి. అన్నయ్య ఇది చూడు. మారుతి, నువ్వు కూడా పట్టు చీరలు తీసుకో. బలెటూరు శంకర్ బాబు, నాకెందుకు పట్టుచారా? శ్రవణ్ పెళ్లికి నీకు బాగా కావలసిన వాళ్ళు కట్టుకొస్తే చూసి నువ్వు మురిసిపోతూ సిగ్గుపడచ్చు కదా. తీసుకో, పర్లేదు. మారుతికి బాగా దగ్గరగా కావాల్సిన వాళ్ళంటే ఇంకెవరు? గంగా. ఊరుకోండి బాబు, మీరు మరీ చెప్తారు.
దీని ప్రైస్ ఎంతండి? 15,000 అండి. అన్నయ్య ఉమ్. ఇవేం రేట్లు అన్నయ్య? ఉండాల్సిన రేట్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా దారుణం అన్నయ్య. రే శ్రవణ్, ఏ వస్తువు రేటైనా తయారైన ముడి సరుకును బట్టి మాత్రమే కాదురా, అమ్మే స్థలాన్ని బట్టి కూడా నిర్ణయించబడుతుంది. షాప్ రెంటు, కరెంటు బిల్లు, మెయింటెనెన్సు ఇలా అన్నీ చూసుకుని ఫిక్స్ చేస్తారా. అదేం తప్పు కాదురా. అది చూపించండి. సీత, నీ స్కిన్ టోన్కి ఈ కలర్ సారీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అదీ కాక ఈ గ్రీన్ రంగ్కి గోల్డ్ రంగ్ బార్డర్ కరెక్ట్గా సెట్ అయింది. ఈ శారీ కట్టుకుంటే నువ్వు అందంగా నాజుగ్గా ఉంటావు. నా ఉద్దేశం నువ్వు లావుగా ఉన్నావని కాదు, ఈ చీర కట్టుకుంటే మందారం చెట్టు కూడా మల్లె తీగలాగా కనపడుతుంది అని. పెద్దన్నయ్య, పెళ్ళయ్యే జంటేమో ఒకరికొకరు ఏ మురిపని లేకుండా సైలెంట్గా ఉన్నారు. మీరిద్దరు మాత్రం ప్రేమ పక్షుల్లా మాట్లాడుకుంటున్నారు. రే నాని, భార్యాభర్తల ప్రేమంటే పెళ్లికి ముందు పెళ్ళైన కొత్తలో మాత్రమే ఉండేది కాదురా, జీవితాంతం ఉంటుంది. ఏ రోజుకా రోజు కొత్తగా ఉంటుంది.